హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ట్యూస్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే హౌస్ మేట్స్ అందరు నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. భరణి అండ్ దివ్య ఇద్దరు, నువ్వు తనుజాని నామినేట్ ఎందుకు చేసావు, వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో ఒకరిని చేయొచ్చుకొని భరణి దివ్యతో అంటాడు. దివ్య, నాకు ఎవరి మీద అయితే పాయింట్స్ ఉన్నాయో వాళ్ళని నామినేట్ చేస్తాను, కానీ నేను వేరే వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తాను, నాకు 2-3 వీక్స్ నుంచి తనుజా మీద గట్టి పాయింట్సే ఉన్నాయి, బిగ్ బాస్ నాకు ఛాన్స్ ఇచ్చారు డైరెక్ట్ నామినేట్ చేయమని చెప్పి, అప్పుడు చేస్తాను కదా అని చెప్పి సమాధానం చెప్తుంది. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్రలేగుస్తారు. భరణి అండ్ సుమన్ శెట్టి ఇద్దరి మధ్య మళ్ళీ నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. భరణి సుమన్ శెట్టితో, తనుజ అండ్ దివ్య ఇద్దరు నన్ను నామినేట్ చేసిన రీజన్స్ ఏం చెప్పారు అంటే, నేను సేఫ్ గేమ్ ఆడాను కెప్టెన్సీ టాస్క్లో అన్నారు. మరి నిఖిల్ కూడా మధ్యలోనే ఉన్నాడు కదా, తను సేఫ్ గేమ్ ఆడినట్టే కదా, అదే రీజన్ మీద నన్ను నామినేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరికి నిఖిల్ కూడా నామినేషన్ సేఫ్ ఆడినట్టే కదా, మరి ఎందుకు నిఖిల్ నామినేట్ చేయలేదని చెప్పి సుమన్ శెట్టితో అంటాడు. బిగ్ బాస్ 9th కెప్టెన్ కోసం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ స్టార్ట్ చేస్తారు. దానికోసం డెన్లో ఒక ఫోన్ పెడతారు. ఆ ఫోన్ ముందుగా రింగ్ అవ్వగానే తనుజాని లిఫ్ట్ చేస్తుంది. తనుజాకి అందరినీ హౌస్ మేట్స్ని పక్కకు పంపించాయని చెప్తారు. అప్పుడు తనుజ అందరినీ పక్కకు పంపించేస్తే ఇప్పటి నుంచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్తారు. అదే వెళ్ళి తనుజ అందరికి చెప్పినా అందరు నమ్మరు, ఎందుకంటే అందరినీ పక్కకు వెళ్ళిపో అన్నారు కదా, అందుకని తనకు సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చారని చెప్పి అందరూ డౌట్ పడతారు. నెక్స్ట్ ఫోన్ రింగ్ అవ్వగానే సంజన ఫోన్ లిఫ్ట్ చేస్తే రీతుకి ఫోన్ ఇమ్మని చెప్తారు. రీతు బిగ్ బాస్ చెప్పకముందే అందరినీ పక్కకు వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు బిగ్ బాస్ అంటారు రీతుతో, డెమాన్ పవనే కాదు అందరూ నీ మాట వింటున్నారని చెప్తారు. రీతుకు కూడా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ స్టార్ట్ అయిందని చెప్తారు. అలాగే తనుజ చెప్పింది మీరు నమ్మారా అని అడిగితే రీతు నేను నమ్మలేదంటుంది. ఈ టాస్క్లో మెయిన్గా ఎవరిని నమ్మకూడదని చెప్తారు. రీతుతో బిగ్ బాస్ స్టోర్ రూమ్ నుంచి లేఖ తీసుకొని ఈ టాస్క్ గురించి పూర్తిగా అందరికి వివరించండి అని చెప్తారు. బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ కోసం 3 టీమ్స్గా డివైడ్ చేస్తారు. బ్లూ టీమ్, ఆరెంజ్ టీమ్, పింక్ టీమ్. బ్లూ టీమ్ ఎవరంటే నిఖిల్, రీతు, భరణి. ఆరెంజ్ టీమ్ ఎవరంటే తనుజ, ఇమాన్యుయల్, అలాగే గౌరవ్. పింక్ టీమ్ దివ్య, కళ్యాణ్, అలాగే సాయి శ్రీనివాస. ఇంకా 4 మెంబర్స్ మిగులుతారు, డెమాన్ పవన్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, అలాగే సంచన. ఈ 3 టీమ్స్లోంచి ఒక్కొక్కరిని మీ టీంలోకి తీసుకోవాలని చెప్పి మీరు డిస్కస్ చేసి డిసైడ్ అవ్వండి అని చెప్తారు. నెక్స్ట్ ఫోన్ వచ్చినప్పుడు భరణిని పిలుస్తారు. భరణితో బిగ్ బాస్ మీరు ఎవరిని మీ టీంలోకి తీసుకోవాలనుకుంటున్నారో అని అడుగుతారు. అప్పుడు డెమాన్ పవన్ని వాళ్ళ టీంలో తీసుకుంటున్నామని చెప్పి భరణి బిగ్ బాస్తో చెప్తారు. నెక్స్ట్ ఫోన్ రింగ్ అయినప్పుడు సుమన్ శెట్టి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సుమన్ శెట్టితో బిగ్ బాస్ మీలో ఒక రెబల్ ఉన్నారని చెప్పాను కదా, ఎవరు అయితే బాగుంటుంది అని బిగ్ బాస్ అడిగినప్పుడు సుమన్ శెట్టి భరణి అయితే బాగుంటుందని చెప్తాడు. భరణి కాదు, ఇప్పటి నుంచి మీరే రెబల్ అని చెప్పి సుమన్ శెట్టికి చెప్తారు. సమయానుసారం మీకు కొన్ని టాస్క్లు ఇస్తాం, అవి కనుక మీరు కరెక్ట్గా చేస్తే మీరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు, మీరు కనుక చేస్తూ దొరికిపోతే మీరు గేమ్ నుంచి అవుట్ అవుతారని సుమన్ శెట్టితో చెప్తారు. బ్లూ టీమ్ డెమాన్ పవన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆరెంజ్ టీమ్ రాము రాథోడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. పింక్ టీమ్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ టాస్క్లో సంజనాని ఎవరు సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల బిగ్ బాస్ సంజన కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అయిందని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇప్పటి నుంచి సంజన సంచాలకులు అని చెప్తారు. నెక్స్ట్ ఫోన్ రింగ్ అవగానే కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కళ్యాణ్ని ఫోన్ దివ్యాకి ఇమ్మని చెప్తారు బిగ్ బాస్. దివ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే మీరు రెబల్ ఎవరిని అనుకుంటున్నారంటే భరణి, సుమన్ శెట్టి, అలాగే సాయి శ్రీనివాస్, ముగ్గురులో ఒకరు సాయి శ్రీనివాస్ అనుకుంటున్నారని చెప్తుంది. మీరు అనుకున్నది తప్పు, రెబల్ సుమన్ శెట్టి, ఇప్పటి నుంచి మీరు కూడా రెబల్ అని చెప్తారు. సుమన్ శెట్టికి ఒక ఎన్వలప్ ఇచ్చాను, దాంట్లో సమయానుసారం ఏం టాస్కులు చేయాలి సీక్రెట్ టాస్క్ నేను చెప్పాను, అది మీరు చేస్తే మీరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు, మీరు చేస్తూ దొరికిపోతే మీరు గేమ్ నుంచి అవుట్ అవుతారని చెప్తారు. దివ్య వెళ్ళి సుమన్ శెట్టితో డిస్కస్ చేస్తుంది. మీరు రెబల్ అని నాకు తెలుసు, నేను కూడా ఇప్పటి నుంచి రెబలే, మీ దగ్గర ఉన్న ఎన్వలప్ నాకు ఇవ్వండి అని చెప్పి ఎవరికి తెలియకుండా ఎన్వలప్ తీసుకుంటుంది. బిగ్ బాస్ దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరికి ఫస్ట్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ముగ్గురిని వాళ్ళ ప్లేస్లోంచి లేపి వీళ్ళు వెళ్ళి కూర్చోవాలి. దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు సక్సెస్ఫుల్గా వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేస్తారు. ముగ్గురు ఎవరంటే పవన్ కళ్యాణ్, రీతు, అలాగే గౌరవ్. ముగ్గురిని వాళ్ళు కూర్చున్న ప్లేస్లోంచి లేపి వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. బిగ్ బాస్ కెమెరాతో చెప్తూ ఉంటారు, మేము ఈ టాస్క్ కంప్లీట్ చేసాం బిగ్ బాస్ అని. బిగ్ బాస్ వీళ్ళతో ఈ ముగ్గురులోంచి ఒకళ్ళు గేమ్ నుంచి అవుట్ చేయాలని చెప్పినప్పుడు వీళ్ళు మన మీద డౌట్ రాకుండా, అంటే మన టీం నుంచే అవుట్ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ అవుట్ చేస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ అవుట్ చేస్తారు గేమ్ నుంచి. ఫోన్ రింగ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బిగ్ బాస్ పవన్ కళ్యాణ్తో రెబల్స్ మిమ్మల్ని గేమ్ నుంచి అవుట్ చేశారు, అందువల్ల ఇప్పటి నుంచి మీరు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ నుంచి అవుట్ అయ్యారని చెప్తారు. ఈ విషయాన్ని హౌస్ మేట్స్ అందరికి చెప్పండి అని చెప్తారు. అలాగే మీ టీషర్ట్ని కూడా తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తారు. పవన్ కళ్యాణ్ ఈ విషయం విని చాలా షాక్ అవుతారు. ఏం జరిగింది, టాస్క్ ఎలా అవుట్ అయ్యారని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు. బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెంట్ కోసం ఫస్ట్ టాస్క్ పెడతారు, సీసా బ్యాలెన్స్. దీంట్లో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అవుట్ అయ్యాడు కాబట్టి ఈ టాస్క్లో ఆడకూడదు. బ్లూ టీం నుంచి డెమాన్ పవన్, అలాగే నిఖిల్ ఆడతారు. పింక్ టీం నుంచి దివ్య అండ్ సాయి ఆడతారు. ఆరెంజ్ టీం నుంచి ఇమాన్యుయల్ అండ్ రాము ఆడతారు.
ఈ టాస్క్లో ఇమాన్యుల్ రాము టీం విన్ అవుతుంది, ఆరెంజ్ టీం విన్ అవుతుంది. కాబట్టి బిగ్ బాస్ వీళ్ళకి ఒక పవర్ ఇస్తారు, ఒక గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఈ కార్డ్ ఎవరైతే పెట్టుకుంటారో రెబల్స్ వాళ్ళని గేమ్ నుంచి అవుట్ చేయలేరని చెప్తారు. టీం అంతా డిసైడ్ అయ్యి ఇమాన్యుల్కి గ్రీన్ కార్డ్ ఇస్తారు. వీకెండ్లో నాగార్జున గారు డెమాన్ పవన్కి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి దివ్యాకి చెప్తారు కదా. పనిష్మెంట్ ఏంటంటే రీతు అండ్ డెమాన్ పవన్ ఇద్దరు మాట్లాడుకోకూడదు. కానీ ఇక్కడ డెమాన్ పవన్ రీతుకు తినిపిస్తూ ఉంటే దివ్య వెళ్ళి చెప్తుంది, ఇది కరెక్ట్ కాదు, మీరు మాట్లాడుకోకూడదు అని చెప్పినప్పుడు మళ్ళీ పనిష్మెంట్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారు అన్నప్పుడు రీతు కోపం వచ్చి తినేటప్పుడు ఏంటి అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. పవన్ కళ్యాణ్ వెళ్ళి రీతుతో, ఇది కరెక్ట్ కాదు కదా, పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ లాగే చేయాలి, మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు, అలాంటప్పుడు ఎలా తినిపించుకుంటారు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే రీతు చాలా ఓవర్గానే చేస్తుంది. ఇక్కడ చెప్పారు కదా పనిష్మెంట్ అని, ఇదేమన్నా టాస్క్ కాదు కదా, పనిష్మెంట్ కదా, పనిష్మెంట్ లాగే చేయాలి. ఇలా చేస్తూ ఇంకా తనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న వాళ్ళ మీద పెద్దగా అరుస్తుంది. ఇక్కడ రీతు చేసింది అసలు కరెక్ట్గానే లేదు. దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరికి బిగ్ బాస్ సెకండ్ సీక్రెట్ టాస్క్ ఇస్తారు. టాస్క్ ఏమిటంటే వాళ్ళు పాలు ఒక టిన్ మొత్తం తాగేసి తక్కిని అని ఎవరు చూడకుండా స్టోర్ రూమ్లో పెట్టేయాలి. సెకండ్ సీక్రెట్ టాస్క్ కూడా దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. చూద్దాం నెక్స్ట్ గేమ్ నుంచి ఎవరిని అవుట్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.